పేరు కుర్వ వెంకటేష్, మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం సంగాల గ్రామం. అయితే నేను ఈరోజు మాట్లాడుతున్న కారణం ఏంటంటే, పత్తికొండ నియోజకవర్గం అంటే వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి, మధ్యకేరి, పత్తికొండ 5 కలిసి ఒక పత్తికొండ నియోజకవర్గం. కానీ ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ ఎక్కడ పనులు జరుగుతుండేవు. అట్లనే రైతులకి ప్రతి గ్రామానికి మా కృష్ణగిరి మండలంలోనే వెల్దుర్తి మండలం, మధ్యకేరి, పత్తికొండ మన అందరి నిమోదైంది. కానీ ప్రతి రైతుకి ఏ పొలానికి నీళ్లు మామూలుగా కాలువ పక్కన ఉన్న ఒక 2 కిలోమీటర్లుగా ఆ పొలాలకు మాత్రమే నీళ్ళు అందుతున్నాయి. కానీ మామూలుగా ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు వానలకి వర్షాలకి పంటలు పండుతుండేవు. వీళ్ళు హైదరాబాద్కి బతకనికి ఇట్లా పోతున్నారు రైతులల్లా, ఇక్కడ పంటలు పండినందుకు. కానీ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి, ప్రతి మండలానికి నీళ్ళందరి నిమోదించి నన్ను గెలిపి చేస్తా. ప్రతి సీసీ రోడ్డు, ప్రతి తార్ రోడ్డు, రూపాయి కాంట్రాక్టర్ లంచం లేకుండా నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. ప్రతిదీ నేను లంచం లేకుండా మాట్లాడే వెంకటేష్. నేను పత్తికొండ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. కానీ ఎందుకు నిలబడుతున్నానంటే ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. గత 2009 నుంచి మా కృష్ణగిరి మండలం పత్తికొండలోకి వెళ్ళిపోయింది. దాదాపు 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. కానీ ఎవరు అభివృద్ధి చేయలేదు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నాకు ప్రతి రైతు, ప్రతి సోదరుడు నాకు సపోర్ట్ నిలబడి నేను ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని నేను ఆశిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటావా? జరగలేదు. నేను ఫస్ట్ నేను టీడీపీలో ఉంటుంది. 2009లో ప్రభాకర్ నాకు సపోర్ట్ చేసినాము. అప్పుడు 2014లో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయినా. అప్పటి నుంచి 10 ఏళ్ళు వైసీపీలో ఉండ. ఎక్కడ రోడ్లు వేయలేదు, ఎక్కడ సీసీ రోడ్లు అభివృద్ధి జరగలేదు. ఎక్కడ రైతులకి కాలువకి, ఎక్కడన్నా రైతులకి నీళ్లు కానీ పొలాలకి కాలువలు చేస్తామన్నారు, ఏం చేయలేదు. అందుకు నాకు ఇసుకొచ్చి ఇక్కడ రైతులు మందిర్ పోయింది. ప్రతి రైతుకి ప్రతి ఎరకల చేరు కానీ, ఇక్కడ ఆగవేలు కానీ, ఇక్కడ కృష్ణగిరి కానీ మొత్తం వల్ల పొలాలు వర్షానికి పండేది. కానీ ఇక్కడ ఎవరు అభివృద్ధి చేయలేదు. ఇక్కడ నీళ్ళు కాలువలు తీసుకురాలేదు. కానీ నన్ను గెలిపించండి. ప్రతి మండలానికి 5 మండలానికి నేను అభివృద్ధి చేస్తాను. అంటే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అభివృద్ధి ఎలా చేస్తావు? అంటే దానికి రాజకీయ ప్రవేశం చేయాలంటే కనీసం అంత ఇంత డబ్బులు ఉండాలి కదా. నాకు 8 ఎకరాల పొలం ఉంది సార్, అన్ని అయినా పెడతా నేను. అట్లా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను. అంటే నీకు ఏమైనా సపోర్ట్ ఉందా? ఎవరు సపోర్ట్ లేదు, ప్రజల సపోర్టే నాకు. నీకు నాయకుల సపోర్ట్ ఏమన్నా? ఎవరిది లేదు, అసలు ఎవరిది లేదు. ఎవరు సపోర్ట్ లేదు. ముందుకెళ్ళాలనుకుంటున్నావు? నాకు ప్రజలే. నేను ఒక్కనే నిలబడినా, నాతో పాటు ఒక 20 మంది ఉన్నారు. ఇంతే. నీకు రాజకీయ రావాలని ఎట్లా ఆలోచన వచ్చింది నీకు? ఆలోచన రైతు పొజిషన్ లో ఉన్నా సార్, నాకు కష్టాలని తెలుసు. ప్రతి రైతు బాగుపడాల. ప్రతి రైతు ఎక్కడ గుంటూరుకు బతకనికి, హైదరాబాద్కి సత్త బండ్లు కొట్టుకుంటున్నారు. ఇక్కడ పొలాలండి కూడా నీళ్లు లేవు. వాళ్ళందరికీ ప్రతి పొలానికి నీళ్లు తెప్పిస్తా. నన్ను ఎమ్మెల్యే గెలిపించండి. పత్తికొండ నియోజకవర్గంలో 5 మండలాల్లో మా కురువల ఓట్లు 80,000 ఓట్లు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి కురువల్ని నాకు సపోర్ట్ ఇవ్వమని 2 చేతులు జోడించి అడుగుతున్నాను. టికెట్ ఇవ్వలేదు. కానీ కురువలు టికెట్ ఇస్తే వీళ్ళు ఎదుగుతారని ప్రతి నాయకులు తొక్కుతున్నారు మా కురువలని. కానీ మాకు ప్రతి కురువలు 80,000 మంది ఉన్నాము పత్తికొండ 5 మండలాల్లో. నాకు దయచేసి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మా కురువ వెంకటేష్ ఇండిపెండెంట్కి పోటీ చేస్తున్నాడు. పత్తికొండ తాలూకా మా కురువల వల్ల ఒక సదర్థగా ఉండి ఆయనకు ఓటు వేసుకొని గెలిపించుకోవాలనుకున్నాము. 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు ఆయనకి 56 సంవత్సరాల నుంచి టీడీపీలో తిరిగి మేము అనుభవించుకొని గడకొచ్చి కురువ వెంకటేష్కి సపోర్ట్ చేయాలనుకున్నాము. వందనాలు ఉన్నాయి.